ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇకపై మంచి సినిమాలే తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన ఆర్జీవి ఫక్త్ గ్యాంగ్స్టర్ డ్రామా సిండికేట్ రెడీ చేశాడు. హీరోలు సెట్ కాలేదో లేక ఆర్జీవీపై నమ్మకం లేదో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో పట్టాలెక్కలేదు. ఇక ఈ స్టోరీని పక్కన పెట్టి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. స్టార్ కాస్ట్ కూడా రివీల్ చేశాడు. ఆర్జీవీని ఇంతలా బిలీవ్ చేసిన ఆ యాక్టర్స్ ఎవరు? గ్యాంగ్స్టర్ చిత్రాలకు రామ్ గుడ్ బై చెప్పేశాడా? రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మోస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత వల్గర్ డైరెక్టర్గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త రోత సినిమాలతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రెస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడన్లీ సత్య రీరిలీజ్ టైంలో జ్ఞాననేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్ ఫిలిమ్స్ చేస్తానని స్టేట్మెంట్ పాస్ చేసి సిండికేట్ స్టోరీ రెడీ చేశాడు. సిండికేట్ కోసం ఆర్జీవీ భారీ స్టార్ కాస్ట్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఎవ్వరూ సెట్ కాలేనట్లు ఉంది. ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేసి కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. బాలీవుడ్ ట్రెండింగ్ జాన్రా హారర్ కామెడీ ఫిల్మ్తో రాబోతున్నాడు. పోలీస్ స్టేషన్ మే భూత్ అంటూ బీటౌన్ ఫిల్మ్ రెడీ చేస్తున్నాడు. మనోజ్ బాజ్పాయ్, జెనీలియా హీరోయిన్లు. సత్యతో తనకు ఓ మంచి లైఫ్ ఇచ్చిన మనోజ్తో మరోసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో పలు సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. ఆర్జీవీ మనోజ్ బాజ్పాయ్ కాంబోలో ఇప్పటి వరకు సత్య, ప్రేమకథ, షూల్, కౌన్, సర్కార్ 3 లాంటి ఫిల్మ్స్ వచ్చాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మే భూత్ అనే హారర్ కామెడీని ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ కూడా రివీల్ చేశాడు ఆర్జీవీ. ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చేతిలో గ్యాంగ్స్టర్ పోలీస్ స్టేషన్ లో ఖతమైతే అతడు తిరిగి దయ్యమై వస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడు ఒకప్పటి వర్సిటల్ డైరెక్టర్. గతంలో ఎన్నో హారర్ చిత్రాలు తెరకెక్కించిన ఆర్జీవీకి ఇలాంటి సినిమాలు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇది మంచి సినిమా అవుతుందో లేదో, రామ్ గోపాల్ వర్మ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడా అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.